ఒక పిల్లాడు కొన్ని బొమ్మలు పట్టుకుని తిరుగుతూ అమ్ముతూ తన జీవితాన్ని కొనసాగించేవాడు. అతనికి ఎవరి అండా లేకున్నా ఎంత కష్టపడుతున్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఒక కానిస్టేబుల్ ఆ పిల్లాడు ఎప్పుడు కనిపించినా అతన్ని చూసి పలకరించేవాడు. తనకు అవసరం లేకపోయినా ఆ పిల్లాడి దగ్గర బొమ్మలు కొనుక్కునేవాడు. అతను అడగకపోయినా అతనికి కొంత డబ్బును సాయం చేసేవాడు. ఆ పిల్లాడు కూడా కాదనకుండా తీసుకునేవాడు. ఒకరోజు ఆ పిల్లాడు రోడ్డు పక్కన ఒక బెంచ్ పై కూర్చొని దిగులు పడుతూ ఉండటం అతను గమనిస్తాడు. ఆ కానిస్టేబుల్ ఆ పిల్లాడి దగ్గరకు వెళ్లి అసలేమైంది, ఎందుకలా బాధపడుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ పిల్లాడు, మా అమ్మ చాలా రోజుల నుండి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. ఎంతో కష్టపడేవాడిని కానీ ఆమె ఆపరేషన్ కోసం డబ్బులు పోగు చేసుకోలేకపోయాను. నేను సంపాదించే డబ్బులన్నీ ఆమె మందులకే సరిపోయేవి. ఈ రోజు ఆమె వ్యాధి తీవ్రమై ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. సమయానికి డబ్బులు కట్టకపోతే ఆమె ప్రాణాలు ఉండవు అని డాక్టర్ చెబుతున్నారు. అంత డబ్బును ఎక్కడ నుండి తీసుకుని రావాలో అర్థం కావట్లేదు అని చెబుతాడు. అది విని ఆ కానిస్టేబుల్, సరే నీ అమ్మను అడ్మిట్ చేసిన హాస్పిటల్ కి తీసుకెళ్ళు అని చెబుతాడు. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లి అతను ఆమె పరిస్థితిని చూసి డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ కి కావలసినంత డబ్బును కౌంటర్ లో కట్టేస్తాడు.